Rabindranath Tagore Literary Prize. This is the 6th edition. The 6th time దీన్ని ఇవ్వడం జరుగుతుంది. For the first time it was started in 2018. Okay, this was founded in 2018 and this is the 6th edition. This is the 6th edition. Now this was in this year, in the year 2023, Rabindranath Tagore Literary Prize was honored to Sukrita Pal Kumar. She is Sukrita Pal Kumar. It was honored to her అంటే తనకి ఇవ్వడం జరిగింది. Sukrita Paul Kumar. She is an Indian poet, a critic and a translator. తను ఇండియన్ అండ్ దేని వల్ల ఆమెకి ఇచ్చారంటే she was given this award for her book titled Salt and Pepper. Salt and Pepper Selected Poems. This is important, guys. This word is important. It was given for her book Salt and Pepper Selected Poems. Okay, and ఇది లిటరరీ ప్రైజ్ ఈమెకి ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇంకొక అవార్డు కూడా దీనికి సంబంధించింది ఉంది. అదేంటంటే సోషల్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఉంది. టాగూర్ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ అండ్ దాట్ వాస్ గివెన్ టు అభిజిత్ బెనర్జీ. దాట్ వాస్ గివెన్ టు అభిజిత్ బెనర్జీ. హూ ఈజ్ హీ? Abhijit Banerjee is a 2018 Nobel Prize winner in economics. He received this Tagore Prize for social achievement in 2023. Rendu points important. One is Abhijit Banerjee and the other is Sukrita Paul Kumar. Why was Sukrita Paul Kumar received this award? In literary category. In literary category for writing this book called Salt and Pepper Selected Poems, and Abhijit Banerjee was given Social Achievement Award for the year 2023. Okay, మనం ఈ అవార్డు గురించి తెలుసుకోవాలి కొంచెం బేసిక్ డీటెయిల్స్ అబౌట్ టాగోర్ లిటరరీ ప్రైజ్ ఇస్ ఇట్ బేసికలీ రికగ్నైజెస్ లిటరసీ బ్రిలియన్స్. ఓకే, లిటరరీ బుక్స్, పోయట్స్ వీళ్ళందరూ రాస్తూ ఉంటారు కదా, కొన్ని గొప్ప బుక్స్ రాసిన వాళ్ళని ఇది గుర్తిస్తూ ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దిస్ అవార్డ్ వాజ్ ఫస్ట్ టైం ఫౌండెడ్ ఇన్ 2018 by Copenhagen based man called Peter Bundalo. Okay, he is the chairman of the screening committee of this awards. So this award is basically presented to works of Indian authors, all the Indian authors who maybe he is residing in India or residing abroad. That is NRS కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఎవరికైనా ఇండియన్ ఆథర్స్ కి ఇది ఇవ్వడం జరుగుతుంది ఫర్ రైటింగ్ నోవెల్స్, షార్ట్ స్టోరీస్ అండ్ డ్రామాస్ విచ్ ఆర్ ఒరిజినలీ రిటన్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్, ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ గైస్, నాట్ ఇండియన్ లాంగ్వేజెస్, దట్ ఓన్లీ ఇన్ ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ అండ్ దెన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ English, which are all the things which are translated into English. How many Indian official languages are there? There are 22 Indian official languages. ఇందులో ఏ లాంగ్వేజ్ లో రాసినా కూడా ఆయన తర్వాత దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. ఏ లాంగ్వేజ్ లో రాసి ఉన్నా బట్ దాన్ని ఫైనలీ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. అలాంటి బుక్స్ కి, అలాంటి నోవెల్స్ కి ఈ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 22 ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ప్లస్ 1 ఇంగ్లీష్, దట్ ఈస్ ఆల్సో అన్ అఫీషియల్ లాంగ్వేజ్. సో ఈ 23 భాషల్లో ఏదైనా రాసినా కూడా అండ్ దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసిన దాన్ని వాటికి ఇస్తూ ఉంటారు. అండ్ అండర్ దిస్ ప్రైజ్ $10,000 will be awarded for the winner of this Rabindranath Tagore Literary Prize. Basically ఇది దేని కోసం ఇస్తారు? ఒకటి లిటరరీ ప్రైజ్, ఇట్ రికగ్నైజెస్ ద లిటరరీ బ్రిలియన్స్ అని చెప్పాను కదా. అలాగే టాగూర్ ప్రైజ్ ఫర్ సోషల్ అచీవ్మెంట్ ఈస్ గివెన్ ఫర్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు సొసైటల్ వెల్ బీయింగ్. సొసైటీలో మంచి జరగడానికి వాళ్ళు ఏవైతే పాటుపడతా ఉంటారో అలాంటి వారికి ఈ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ గా ఈ అవార్డ్స్ దేనికి ఇస్తారంటే బేసికలీ దిస్ ఈస్ అవార్డెడ్ నాట్ ఓన్లీ టు ద పీపుల్ విత్ లిటరరీ బ్రిలియన్స్ బట్ ఆల్సో సెలబ్రేట్స్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఇన్ సోషల్ అరేనా. ఒక లిటరరీలో గొప్ప గొప్ప పుస్తకాలు, నవళ్ళు రాసే వాళ్ళకి మాత్రమే కాకుండా సొసైటీలో గొప్ప గొప్ప మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించే వారికి కూడా ఈ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ Union Minister for Ayush Shri Sarbananda Sonowal released a commemorative postal stamp on first foundation day of AIIA Goa. What is this AIIA? AIIA ante enti అని చెప్పి ఎగ్జామ్ లో రావచ్చు.
ఏఐఏ అంటే ఏంటి? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద విచ్ ఈస్ ఇన్ గోవా. ఇది గోవాలో ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బేసిక్ గా దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2022 డిసెంబర్. అందువల్లనే ఇది ఫస్ట్ ఫౌండేషన్ డే అవుతుంది. ఇది ఫస్ట్ ఫౌండేషన్ డే కాబట్టి ఏఐఏ గోవా గురించి అడిగే అవకాశం ఉంది. ఇది ఏ ప్లేస్ లో ఉంది అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఓకే రైట్. మరి ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే, ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవా అండ్ ఇండియా పోస్ట్. వీళ్ళిద్దరూ కలిపి జాయింట్ గా ఈ ఈవెంట్ ని న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఒకటే, దట్ ఈస్ ఏఐఐఏ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఇది ఏ ప్లేస్ లో ఉంది? గోవా. మరి దీన్ని సర్బానంద సోనోవాల్ గారు ఎందుకు రిలీజ్ చేశారంటే, హీఈస్ ద మినిస్టర్ ఫర్ ఆయుష్. ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, ఇవన్నిటికీ ఇది మినిస్ట్రీ. ఓకే, అంటే ఒక రకంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి డెవలప్ చేయడానికి ఈ మినిస్ట్రీని నిర్వహిస్తున్నారు సర్బానంద సోనోవాల్. హీ వాజ్ ఎక్స్ సిఎం ఆఫ్ అస్సాం. హీఈస్ అన్ ఎక్స్ సిఎం ఆఫ్ అస్సాం. ఓకే రైట్. Coming on to the next topic, that is India's Hardik Singh clinched men's FIH Player of the Year Award 2023. FIH అంటే ఏంటి? ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఇది స్పానిష్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అని చెప్పి కొంచెం స్పానిష్ పదాలతో వాడుతూ ఉంటారు. దట్ ఈస్ FIH. ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అని అంటూ ఉంటారు. దిస్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హ్యాస్ అనౌన్స్డ్ యాన్యువల్ హాకీ స్టార్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ లో భాగంగా ఇండియన్ మిడ్ఫీల్డర్ అయిన హార్దిక్ సింగ్, దిస్ ఈస్ మ్యాన్ ఫ్రమ్ పంజాబ్, హార్దిక్ సింగ్ వాజ్ అవార్డెడ్ FIH మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్. అండ్ సవితా పూనియా, షీ ఈస్ ఇండియన్ ఉమెన్స్ హాకీ కెప్టెన్, షీ వాజ్ awarded FIH ఉమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. దీస్ టూ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ఎందుకంటే ఇది హాకీ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ కాబట్టి హాకీ మీద క్వశ్చన్స్ ఈ మధ్య మళ్ళీ ఇవ్వడం స్టార్ట్ అయింది. సో దిస్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. మరి ఇంతకుముందు హార్దిక్ సింగ్ కాకుండా ఇంతకుముందు ఎవరికి రాలేదా ఈ అవార్డు అంటే వచ్చిందండి. ఇంతకుముందు కూడా ఇద్దరికి వచ్చింది. దిస్ హార్దిక్ సింగ్ ఇస్ ద థర్డ్ ఇండియన్ ప్లేయర్ టు విన్ దిస్ FIH, దట్ ఈస్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్. ప్రీవియస్లీ ఇట్ వాస్ గివెన్ టు మన్ప్రీత్ సింగ్ అండ్ హర్మన్ప్రీత్ సింగ్. హర్మన్ప్రీత్ సింగ్ అంటే మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కాదు, ఆమె వేరా, ఇతను వేరా. He is Harmanpreet Singh. Okay, he is different. Now Hardik Singh మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ ఇయర్ వచ్చిన అతను. ఈయనకు 2021 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్జున్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే ఇన్ అవర్ క్లాస్ we have spoken about this Arjun Awards winning candidates in 2023. who are they? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు? మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఆయనకు ఖేల్ రత్న వచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇల్లూరి అర్జున్ ప్రసాద్, Indian blind cricket captain. He is from our Andhra Pradesh. He is from Guntur district. Okay, and మన తెలంగాణ నుంచి ఎవరికి వచ్చింది? బాక్సర్ హుస్సుద్దీన్. He is from Nizamabad. హుస్సుద్దీన్, he is from Nizamabad. అతనికి మరియు షూటర్ ఈషా సింగ్, తను హైదరాబాద్ లోకల్ క్యాండిడేట్. వీళ్ళిద్దరికి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి అర్జున్ అవార్డు రావడం జరిగింది. అలాగే ఖేల్ రత్న అవార్డు మన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ ఈస్ బీన్ గివెన్ టు ఇండియన్ డబుల్స్ బ్యాడ్మింటన్ మెన్స్ పేర్ రాంకిరెడ్డి, రిత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చిరాగ్ శెట్టి ఆఫ్ మహారాష్ట్ర. వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ అర్జున్ అవార్డ్స్ నుంచి ఈసారి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. And now coming on to our topic, that is Savita Punia. Savita Puniaku is the third time, that is also third consecutive time she won the award as FIH Women's Goalkeeper of the Year award. She also won it in 2021 and 22. ఇంత అవసరం లేదు. బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఇయర్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు ప్రకటించిన అవార్డ్స్ లో మన ఇండియన్ మిడ్ఫీల్డర్ అయిన హార్దిక్ సింగ్ కి మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అండ్ ఉమెన్ హాకీ కెప్టెన్ అయిన సవితా పూనియాకు FIH ఉమెన్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రావడం జరిగింది. అండ్ ఇది థర్డ్ కాన్సిక్యూటివ్ టైం అని గుర్తుపెట్టుకుంటే
సరిపోతుంది. ఈ టాపిక్స్ అనేటివి ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. నేను పేపర్లో వచ్చే ప్రతి టాపిక్ని ఇక్కడ పెట్టట్లేదు. ద టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగి ఉన్నవి మాత్రమే ఈ క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ప్లీజ్ ట్రై టు note down all the important points of this from these slides. Okay, now idandi ee roju current affairs. For more current affairs like this, please One Academy. Thank you.